ఇద్దరు ప్రాణ స్నేహితులు కలిసి ఒక వ్యాపారం మొదలుపెడతారు. వ్యాపారం బాగా పెరిగి లాభాలు వస్తాయి. లాభాలను ఇద్దరూ సరిసమానంగా పంచుకోవాలనుకుంటారు. కానీ ఇద్దరిలో ఒకరికి బాగా స్వార్థబుద్ధి. తన స్నేహితుడి వాటా కూడా తనే తీసుకోవాలని చూస్తూ ఉంటాడు. సమయం కోసం వేచి చూసి తన మిత్రుడిని చంపేస్తాడు. తన తర్వాత తన వాటా తన ఫ్రెండ్ వాటా కలిసి వ్యాపారం మొదలుపెడతాడు. తనకు తగిన ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని జీవితం మొదలుపెడతాడు. వ్యాపారం బాగా పెరిగి కోటీశ్వరుడైపోతాడు ఈ అబ్బాయి. అలా ఆనందంగా సంతోషంగా ఉంటున్న సమయంలో ఒక సమస్య వస్తుంది. వీళ్ళ కొడుక్కి ఒక వింత జబ్బు రావడంతో హాస్పిటల్లో చేరుతాడు. ఆయన ఆరోగ్యం కోసం సంపాదించిందంతా పెడతాడు. కానీ చివరికి ఆరోగ్యం బాగుపడదు. అక్రమంగా తన స్నేహితుడిని మోసం చేసి సంపాదించినంతా తిరిగి పోగొట్టుకుని మళ్ళీ మొదటి పరిస్థితికి వచ్చేస్తాడు. కర్మఫలితం అంటే ఇదేనేమో. మనం చేసే కర్మఫలితం ఇలాగే ఉంటుంది. మనం మంచి కర్మ చేస్తే ఆ ఫలితం మంచిగా ఉంటుంది. చెడు కర్మ చేస్తే ఆ ఫలితం చెడుగా ఉంటుంది. తను సంపాదించిన కోట్ల ఆస్తి కూడా తన కొడుకు అనారోగ్య పరిస్థితిని మార్చలేకపోయింది. మనం చేసే చెడు కర్మలకి ఫలితం ఇలాగే ఉంటుంది అని చెప్పే కథ యొక్క నీతి.